Hi, good morning to everyone. Today we are going to discuss about day 18 ఇంగ్లీష్ vocabulary క్లాస్. ముందుగా క్లాస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. డే 18 ఇంగ్లీష్ vocabulary క్లాస్లో ఫస్ట్ వర్డ్ ఎనీవేర్, ANYWHERE, ఎనీవేర్. ఎనీవేర్ ఇంగ్లీష్ మీనింగ్ ఎనీ ప్లేస్, వేరెవర్, ఎవ్రీవేర్. ఎనీవేర్ తెలుగు మీనింగ్ ఎక్కడైనా, ఎక్కడైనా. నెక్స్ట్ సెకండ్ వర్డ్ అపార్ట్, APART, అపార్ట్. అపార్ట్ ఇంగ్లీష్ మీనింగ్ సపరేట్లీ, టు వన్ సైడ్, aside. సపరేట్లీ, టు వన్ సైడ్, aside. అపార్ట్ తెలుగు మీనింగ్ వేరుగా, దూరంగా, వేరుగా, దూరంగా. నెక్స్ట్ థర్డ్ వర్డ్ అపార్ట్ ఫ్రమ్, అపార్ట్ ఫ్రమ్, APART, అపార్ట్ ఫ్రమ్, FROM, ఫ్రమ్. అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీనింగ్ ఎక్సెప్ట్ ఫర్, బట్ ఫర్, ఇన్ అడిషన్ టు, యాజ్ వెల్ యాజ్. అపార్ట్ ఫ్రమ్ తెలుగు మీనింగ్ కాకుండా, కాకుండా. ఫోర్త్ వర్డ్ అపార్ట్మెంట్, APARTMENT, అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ ఇంగ్లీష్ మీనింగ్ సెట్ ఆఫ్ రూమ్స్, set of rooms, and a set of rooms forming one residence, a flat. A set of rooms forming one residence, a flat. అపార్ట్మెంట్ తెలుగు మీనింగ్ గదుల వరుస, బహుళంతస్తుల్లోని ఇల్లు, బహుళంతస్తుల్లోని ఇల్లు. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ అపాలజైజ్, అపాలజైజ్. APOLOGIZE, అపాలజైజ్. అపాలజైజ్ ఇంగ్లీష్ మీనింగ్ ఎక్స్ప్రెస్ రిగ్రెట్ ఫర్ సంథింగ్ దట్ వన్ హ్యాస్ డన్ రాంగ్. ఎక్స్ప్రెస్ రిగ్రెట్ ఫర్ సంథింగ్ దట్ వన్ హ్యాస్ డన్ రాంగ్. అపాలజైజ్ తెలుగు మీనింగ్ క్షమాపణ చెప్పుట, క్షమాపణ చెప్పుట. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ అపరెంట్, అపరెంట్, APPARENT, అపరెంట్. అపరెంట్ ఇంగ్లీష్ మీనింగ్ క్లియర్లీ విజిబుల్ ఆర్ అండర్స్టూడ్, క్లియర్లీ విజిబుల్ ఆర్ అండర్స్టూడ్. అపరెంట్ తెలుగు మీనింగ్ స్పష్టమైన, స్పష్టమైన. నెక్స్ట్ సెవెంత్ వర్డ్ అప్పరెంట్లీ, APPARENTLY, అప్పరెంట్లీ. అప్పరెంట్లీ యాజ్ ఫర్ యాజ్ ఇంగ్లీష్ మీనింగ్ అప్పరెంట్లీ ఇంగ్లీష్ మీనింగ్ యాజ్ ఫర్ యాజ్ వన్ నోస్ ఆర్ కెన్ సీ, యాజ్ ఫర్ యాజ్ వన్ నోస్ ఆర్ కెన్ సీ. అప్పరెంట్లీ తెలుగు మీనింగ్ స్పష్టంగా, స్పష్టంగా. అప్పరెంట్లీ అనదర్ మీనింగ్ expressly also.
expressly. Next, eighth word, appeal. Appeal, appeal, appeal. Appeal English meaning make a serious, urgent or heartfelt request. Make a serious and urgent or heartfelt request. అప్పీల్ తెలుగు మీనింగ్ విజ్ఞప్తి చెయ్యి, నివేదించు. విజ్ఞప్తి చెయ్యి, నివేదించు. నెక్స్ట్ నైన్త్ వర్డ్, అపియర్. ఏపిపిఈఏఆర్, అపియర్. అపియర్ ఇంగ్లీష్ మీనింగ్ టు బి విజిబుల్. టు బి విజిబుల్ అండ్ కమ్ బిఫోర్ సమ్వన్. కమ్ బిఫోర్ సమ్వన్. అపియర్ తెలుగు మీనింగ్ కనిపించుట, హాజరవ్వు. కనిపించుట, హాజరవ్వు. నెక్స్ట్ లాస్ట్ 10th వర్డ్, అపియరెన్స్. ఏపిపిఈఏఆర్ఏఎన్సిఈ, అపియరెన్స్. అపియరెన్స్ ఇంగ్లీష్ మీనింగ్ ద వే దట్ సమ్వన్ ఆర్ సంథింగ్ లుక్స్. ద వే దట్ సమ్వన్ ఆర్ సంథింగ్ లుక్స్. అపియరెన్స్ తెలుగు మీనింగ్ ప్రదర్శన లేదా అగుపడడం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టుడే we have completed also day 18 English vocabulary class. Now you have to write in your notebook daily. You have to practice this English vocabulary with English meaning and Telugu meaning, and improve your English vocabulary. Okay friends. Okay, please subscribe our channel and like and share your friends. Thank you.